చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు బీటెక్‌లో గానీ, బీఫార్మసీలో కానీ ఫస్ట్ క్లాస్ లేకపోతే ఏమవుతుంది? ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ లేకపోతే ఏమవుతుంది? అసలు ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ రావాలంటే ఎంత పర్సెంటేజ్ రావాలి? రిక్వైర్మెంట్స్ ఏంటి? సో, దీని గురించి అడుగుతున్నారు. ఒకవేళ ఫస్ట్ క్లాస్ లేకపోతే ఏం చేయాలి? దీని గురించి అడుగుతున్నారు. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో జనరల్గా ఏంటంటే మీరు బీటెక్లో బీఫార్మసీలో జాయిన్ అయిన వెంటనే సటా సెమిస్టర్స్ జరుగుతూ ఉంటాయి. సో మీకు ఈ మిడ్ల గురించి వీటి గురించి అవగాహన లేక మీరేం చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి రాస్తుంటారు. మిడ్ మార్కులు తక్కువ పడినా ఎక్కువ వేయించుకున్నా ఎండ్ ఎగ్జామ్లో తగ్గుతాయి. ఫస్ట్ క్లాసు దగ్గరలో ఉంటుంది కానీ ఫస్ట్ క్లాస్ రాదు. అది యావరేజ్ స్టూడెంట్స్. ఇక అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ వచ్చేసరికి 65 అట్లా వస్తుంది. కొంతమంది 70% తెచ్చుకుంటారు. అయితే ఇక్కడ వచ్చేసరికి కొంతమంది డిస్టింక్షన్ రాదు ఫైనల్కి వచ్చేసరికి. ఫస్ట్ క్లాస్ లేకపోతే ఏమవుతుందో చూద్దాం. ఆ తర్వాత డిస్టింక్షన్ రిక్వైర్మెంట్ ఏంటి ఇవన్నీ చెప్తాను. ఫస్ట్ క్లాస్ లేకపోతే ఏమవుతుందంటే అండి, ఫస్ట్ క్లాస్ అంటే 60% ఉంటే ఫస్ట్ క్లాసు, 6.5 పాయింట్స్ ఉంటే ఫస్ట్ క్లాసు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళినా, ఇక ఏదైనా కాలేజీలకు వెళ్ళినా, లెక్చరర్ పోస్టులకి మీకు ఫస్ట్ క్లాస్ లేనిది ఉద్యోగం ఇవ్వరు. అసలు ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావండి. కంపెనీస్ అయినా ఒక గవర్నమెంట్ సెక్టార్లో తప్ప మిగతా ఏ ప్రైవేట్ సెక్టార్లో కూడా మీకు ఫస్ట్ క్లాస్ లేనిది అసలు కాల్స్ కూడా రావు. అది మొదటి డిసడ్వాంటేజ్. ఫస్ట్ క్లాస్ లేకపోతే ఏం చేయాలి? ఫస్ట్ క్లాస్ లేకపోతే ఏం చేయాలంటే మీరు ఇక వచ్చేసరికి ఎంటెక్ చేసుకోవాలి. ఎంటెక్ కానీ ఎంబీఏ కానీ చేసుకున్నారనుకోండి, అక్కడ ఫస్ట్ క్లాస్ ఈజీగా వచ్చేస్తుంది. మీరు పాస్ అయినా ఫస్ట్ క్లాస్ వచ్చేస్తుంది. సో అది పెట్టుకొని ఇంటర్వ్యూస్ ద్వారా గెయిన్ అయిపోవచ్చు అనమాట. అది అలా సాగిపోతూ ఉంటుంది. సో దాని మీదే మీరు కావాలంటే టీచింగ్ కూడా చేసుకోవచ్చు. సో బీటెక్ మీద ఫస్ట్ క్లాస్ లేకపోయినా మ్యాక్సిమం అసలు అడగరు, ఇవాళ రోజున అడగట్లేదు. కాకపోతే బయట ప్రైవేట్ సెక్టర్లో అయితే ఎంటెక్ మీద అయితే ఇంకెక్కువ తీసుకుంటున్నాడు. ఇక రెండోది వచ్చేసరికి కొంచెం చూశారు ఈ డిస్టింక్షన్, ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అని ఎప్పుడంటే ఒక అతనికి ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ 70% వచ్చింది. 70% వచ్చినా అతనికి ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే అతను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు ఒకసారి, దాని సప్లీ రాసి పాస్ అయ్యాడు. అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే అన్ని సబ్జెక్టులో పాస్ అవ్వాలి, 70% దాటాలి. దాన్ని ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అంటారు. బ్యాక్లాగ్ అనేది పడకూడదు. ఒకవేళ మీరు క్లియర్ చేసుకున్నా జస్ట్ 70% అని ఉంటుంది కానీ 75 కాదు, 70% అని ఉంటుంది. కానీ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అయితే రాదు, ఫస్ట్ క్లాస్ అనే ఉంటుంది. అదనమాట ఫస్ట్ క్లాస్కి ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్కి ఉన్న తేడా. ఫస్ట్ క్లాస్ లేకపోతే ఏమవుతుంది అని చెప్పేసి. ఓకేనా? సో మీ అందరికి ఇప్పుడు క్లియర్ అయిందని నేను అనుకుంటా.